నువ్వు రొంత ఆనుకొని రా, నువ్వే పడాల్సింది రెండు ముందుకు అట్లా. ప్రజలందరికీ నమస్కారము. అనంతపురం జిల్లా బొమ్మనాల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వడ్డే సంజీవయ్య అనే అతని భూమి కబ్జా చేయడం జరిగింది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన పేరు వచ్చేసి వడ్డే సమర, వడ్డే శ్రీరాములు. వీళ్ళు దౌర్జన్యంగా, అన్యాయంగా, మోసానికి పాల్పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ వాళ్ళని భూమిలోకి రానియకుండా నిరంతరము అడ్డుకుంటున్నాడు. వాళ్ళ భూమిని కబ్జా చేస్తూ రెవెన్యూ ఆఫీసుని, పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ భూమిని కబ్జా చేసుకున్నాడు. ఈ విషయంపై అనంతపురం జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై మన బొమ్మనాల పోలీస్ స్టేషన్కు ఆయన రెఫర్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ ఊర్లోకి పోతే 200-300 మంది వస్తారు, మాకు చాలా ఇబ్బందులు అవుతాయి, గొడవలు అవుతాయి, మీరు వచ్చినారు, మీరు వచ్చి ఊరికే వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే బాధితులు వీరు తరతరాల నుంచి వంశపారంపరంగా వస్తున్న భూమిని వాళ్ళు ఆక్రమించుకోవడం ఎంతవరకు న్యాయము అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు పేద, దళిత, బడుగు బలహీన వర్గాలకు, బీసీ మైనారిటీలకు సమాజంలో ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. ఎందుకంటే దౌర్జన్యానికి పాల్పడేవాళ్ళు, మోసాలకు పాల్పడేవాళ్ళు, అన్యాయస్తులు ఎక్కువైపోయి భూములు కబ్జాలు చేసుకుంటూ ధనవంతులు అయిపోతున్నారు. కాబట్టి ఈ విషయం వడ్డే సంజీవయ్య భూమిని డిపార్ట్మెంట్ వాళ్ళు విడిపించి వడ్డే సంజీవయ్యకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై కాంశీరామ్.